రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా ఏదైతే ఇక్కడ విజయవాడలో అయితే ఈవెంట్ కూడా పెట్టారో ఆ ఈవెంట్ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఈవెంట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అయితే ఒక సందడి వాతావరణం నిలబెట్టి ఏదైతే మన ఈ విజయవాడ నగర బొడ్డున ఉన్న ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే ఇక్కడ పెద్ద ఈవెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా రామ్ చరణ్ చూసేందుకు అభిమానులు అయితే వేచంగా వచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు మనం స్టేడియం మొత్తం కూడా ఎక్కడ ఇంకా ఈ రామ్ చరణ్ గారు ఇంకా రాకముందునే పూర్తి స్థాయిలో కూడా ఇటు జనాలు అభిమానులు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంతేకాకుండా ఏదైతే ఈ సినిమా మీద ఏదైతే పూర్తి స్థాయిలో ఇటు ప్రేక్షకులందరూ కూడా పూర్తిగా రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులు పూర్తిగా దీనికి సంబంధించి ఎలాంటి ఒక అంచనాని అయితే వేసుకున్నారో ఆ అంచనాని మించి కూడా ఇప్పటికి జరుగుతున్న పరిస్థితి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లోనే పూర్తి స్థాయిలో ఎంతమంది అంటే అంచనా అదే పాసులు ఉన్నాయో కొంతమంది పాసులతో కూడా సంబంధం లేకుండా గోడలు దూకాడులోనే రామ్ చరణ్ అందులో వచ్చే పరిస్థితి. మరోవైపు కొంతమంది పోస్టర్లు ఏవైతే ఉన్నాయో పోస్టర్లు కూడా పెట్టుకోండి ఏదైతే రామ్ చరణ్కి అన్నయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ కూడా కొన్ని పోస్టర్లు అయితే కూడా చూపిస్తున్నారు. ఆయన కనిపించే విధంగా అయితే పెడుతున్నారు. మరోవైపు ఈ యొక్క రామ్ చరణ్కి సంబంధించి ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో ఈవెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే అంచనాలకు మించి కూడా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సినిమా గతంతో బుజ్జిబాబు ఒక సినిమా ఏదైతే ఉందో బుజ్జిబాబుతో డైరెక్షన్ వచ్చిన సినిమా కాబట్టి ఆల్రెడీ గతంలో ఉప్పిన సినిమా ఏదైతే సూపర్ హిట్ ఉంటుందో అదే నేపథ్యంలో ఈ సినిమా కూడా పూర్తి స్థాయిలో అయితే బాగా ఏదైతే కూడా సందర్భం అనుకోబట్టి మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే పూర్తిగా ఏదైతే విజయవాడ నగరంలో ఒడ్డున మాత్రం పూర్తిగా ఈ యొక్క పెద్ద సినిమా ఈవెంట్ సంబంధించి సందడి వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే పూర్తిగా రామ్ చరణ్ అయితే కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ పూర్తి స్థాయిలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు అభిమానులు అయితే ఇక్కడ పెద్ద సందడి వాతావరణం అయితే ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నెలకొన్న పరిస్థితి. యువత కొంతమంది మనతో పాటు మాట్లాడండి ఎవరు మాట్లాడు మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూస్తారు గతంలో ఆయన విజయవాడ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మనకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారిని ఎదురుగా చూడబోతున్నారు విజయవాడలో కళ్ళ ముందు. ఎలా ఉండబోతుంది? మేము చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం బ్రో. ఎప్పటి నుంచో ఆయన బాడీ ఒక సంవత్సరం నుంచి బాగా పెంచుతున్నాడు. మెయిన్ ఆ బాడీ చూడడానికే వచ్చాము మేము డైరెక్ట్గా. సినిమాలో సాంగ్స్ అయితే మహా అదిరిపోయాయి. అన్న ఫైటింగ్స్ కానీ నేను ఫస్ట్ చిరంజీవి ఫ్యాన్, తర్వాత ఆయన కొడుకు ఫ్యాన్గా అయ్యాను. ఎందుకంటే బాగా చేస్తాడు యాక్టింగ్. అన్న డిసిప్లిన్ మెయిన్ డెడికేషన్ బాడీ. ఫస్ట్ ధృవ సినిమా చూసి నేను బాడీ చేయడానికి తయారు చేసి ఇప్పుడు మరీ ఇంకా ఇన్స్పైర్ అవుతుంది ఆ బాడీని చూసి. ఆ డిసిప్లిన్కే మేము ఫ్యాన్ అయితే సేపట్లో ఆయన ఇక్కడ రాబోతున్నారు కదా. ఒకవేళ ఎవరైనా ఉన్న వాళ్ళలో కలిసే అవకాశం ఉండి ఫోటోలు తీయడానికి వస్తే ఎలా ఉండబోతుంది? అది మా అదృష్టం. కొన్ని ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం చరణ్ బాబుని చూడటానికి. ఈ రోజైనా అవకాశం వచ్చింది అనుకుంటున్నాం. ఖచ్చితంగా బాబుని చూసే అవకాశం ఎలానో వచ్చింది. ఫోటో దిగే అవకాశం కూడా ఖచ్చితంగా వచ్చిందని అనుకుంటున్నాం. ఈ సినిమా ఎలా ఉండబోతుందంటో అంటే గతంలో గేమ్ చేంజర్ చూసాం, కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఫ్యాన్స్ అందరూ. ఇప్పుడు పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత బాగుంది, అది ఎంత సందడి వాతావరణం నెలకొంది, ఎలా అనిపిస్తుంది? ముందుగా మాకు విజయవాడలో పెట్టడం చాలా అదృష్టం అండి. ఎక్కడో విజయవాడలో పెడతా ఫస్ట్ విజయనగరం పెడతా అన్నారు. కేసినేని చిన్ని ద్వారా ఎలా అయినా విజయవాడలో పెట్టారు. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా సినిమా బాగా హిట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. కొంతమంది మహిళలు కూడా ఒక చరణ్ని దగ్గర నుంచి చూస్తే అందుకైతే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. రామ్ చరణ్ దగ్గర నుంచి చూడబోతున్నారు కొద్దిసేపు. ఎలా సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సినిమా వచ్చి హిట్ అవ్వాలని నిజంగా కోరుకుంటున్నాను. అందరూ నమస్కారం అండి. నా పేరు వినయ్, జగ్గేపేట నియోజకవర్గ రాష్ట్ర చిరంజీవిత వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈ రోజున జగ్గేపేట నుంచి దాదాపు మేము ఒక 20 నుంచి 30 మంది నాకు రావడం జరిగింది. పెద్ద సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ రావడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్ జన సంద్రం ఇదంతా ఒక మహాసముద్రంలాగా ఇక్కడ ఇసుకేస్తే రానంత జనం వచ్చేది. ఇదంతా కూడా కేవలం కళ్యాణ్ బాబు గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి వస్తుందని కోరుకున్నాను. విసుగేస్తే రానంత ఇదంతా మెగా కుటుంబం. ఇదంతా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. జై చరణ్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నేను ఆచార్య సినిమా టైంలో ఒకసారి రామ్ చరణ్ చూశాను. మళ్ళీ సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ చూడబోతున్నాను. చాలా ఆనందంగా ఉంది సార్ నాకైతే. సినిమా ఎలా ఉంటుంది అందరిలాగా మనం అరిసి గోల చేయకూడదు. సినిమా అయితే బొమ్మ దద్దరు వెళ్ళిపోతుంది. అంతే అంతే. పెద్దిగాడు ఊచుకొని చూస్తారు. అంతే. ఇప్పుడు రామ్ చరణ్ వస్తున్నారు విజయవాడ నగరంలో చూడబోతున్నారు మీరు ఎదురుగా. ఎలా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ నీ ఫీలింగ్ చెప్పు. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను అన్న. ఇంతకుముందు ఆచార్య సినిమా టైంలో ఒకసారి విజయవాడ వచ్చారు దుర్గమ్మ టెంపుల్కి.
తర్వాత హ్యాపీ మొబైల్స్ ఫంక్షన్కి అప్పుడు వచ్చారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే చేయబోతున్నారు కాబట్టి మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. లెక్క అయితే ఈ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయనగరంలో జరగాల్సింది, అలాంటిది విజయవాడలో జరుగుతుందని గల కారణం కేశినేని చిన్ని గారు. అంటే టీం కూడా ఇక్కడే జరిగితే, అంటే అందరికీ తెలిసిన విషయమే, కృష్ణా జిల్లా అనేది మెగా ఫ్యామిలీ అడ్డ, అందుకనే ఇక్కడ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇప్పుడు దాకా సినిమా రామ్ చరణ్ సినిమాలు నువ్వు చూసుంటావు, ఫ్యాన్ అని చెప్తున్నావు వాడే సినిమాలు చూస్తుంటావు. అట్లా ఏ సినిమా అంటే నీకు బాగా ఇష్టం, అది ఎందుకు? అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే రంగస్థలం అది ఎవరు కాదనలేని మాట. కానీ మెగా ఫ్యామిలీ డౌన్లో ఉన్నప్పుడు మగధీర ఇచ్చిన హైపు అది అనేది అప్పటి మెగా అభిమానులు అందరికీ తెలిసిన విషయమే. అంటే కల్ట్ ఫ్యాన్స్కి ఆరెంజ్ సినిమా కూడా బాగా ఇష్టం. అది అంతే. సినిమా ఈ ఒక పెద్ద సినిమా ఎలా ఉండిపోతుంది, క్రికెట్ కూడా ఆయన వాడే క్రికెట్ ఆడడం ఒక సూపర్ షాట్ ఒకటి కొట్టారు, అది ట్రైలర్లో సూపర్, అసలు మామూలుగా అందరిలో ఇది అయింది కదా. క్రికెటే కానీ రెజ్లింగే కానీ లేదంటే రన్నింగే కానీ మూడు మన ఇండియాలో స్పోర్ట్స్కి ఎంత వాల్యూ ఉంటుందనేది, అందులో మన ఇండియాలో యూత్ ఎంతమంది ఉంటున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా అనేది యూత్ని అండ్ రూరల్లో ఉన్న పీపుల్స్ వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, స్పోర్ట్స్లో ఎలా పైకి వస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ సినిమా ఉండబోతుందని ఆశిస్తున్నాం. అది మొత్తమే చూసుకుంటే కూడా పూర్తి స్థాయిలో యువత అయితే కూడా తన అభిమాని హీరోని ఎదురుగా చూసేందుకైతే ఇప్పటికీ పూర్తిగా దీనికోసం అయితే విజయవాడ నగర స్టేడియం చేరుకుని పరిస్థితుంది. ఇదే విధంగా కొద్దిసేపట్లో రామ్ చరణ్ గారు దీన్ని రాబోతున్నారు. పవర్ టు స్టూడియో.